Hey guys, welcome to the Explain series. In this particular video, we are going to talk about LVM3. సో LVM3 అన్న GSLV Mark 3 అన్న ఒకటే. సో దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుంటాం. సో GSLVలో ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, దీంట్లో ఏ ఫ్యూయల్స్ మనం యూజ్ చేస్తాం, సో వాట్ అబౌట్ క్రయోజెనిక్ ఇంజిన్స్, సో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ 25 అంటే ఏంటి, సో ఎక్కడ డెవలప్ చేశారు, దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏంటి, దీని యొక్క కెపాసిటీ ఏంటి, ఇప్పటి వరకు GSLV Mark 3ని ఆర్ LVM3ని యూజ్ చేసి ఎటువంటి మిషన్స్ మనం చేశాము, ఇవన్నీ కాంపరెన్స్గా మనం మాట్లాడుకుందాం. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో, ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీలో ఈ పర్టికులర్ టాపిక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఈజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ 02 జెనిత్ అనే కోర్స్ ఏదైతే ఉందో, ప్రజెంట్ దీని మీద ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000. బట్ ఎవరైతే ఇప్పుడు ఈ కోర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి కేవలం 40,000కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకేసారి 40,000 పే చేసినా పర్లేదు, లేకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఎవ్రీ మంత్ మీరు చక్కగా 5,000 పే చేస్తే సరిపోతుంది. ఇలా 8 మంత్స్ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. సో ఒకసారి ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చూద్దాం. ఈ కోర్స్ ఏదైతే ఉందో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో వస్తుంది. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడైనా కుదరపోతే రికార్డెడ్ క్లాసెస్ని ఎన్నిసార్లైనా చూడొచ్చు. అండ్ మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ టాపిక్, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ అండ్ ఫర్ ఎవ్రీ చాప్టర్. సో ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఈజ్ గ్యారంటీ. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెస్ట్ సిరీస్. సో యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్సెస్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ ఉండదు. సో మీరు సపరేట్గా మళ్ళీ 15,000, 20,000 కట్టాలి. బట్ ఎవరైతే మన దగ్గర ఈ యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి రెండింటికి టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ఇస్తాం. ఓకేనా? సో ఆఫర్ బాగుంది కదా, సో మిస్ చేసుకోమాకండి. సో కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే లైవ్ క్లాసెస్ కాబట్టి. సో ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే స్టాటిక్ కంటెంట్తో పాటు డైనమిక్ కంటెంట్ని కూడా ప్లేస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ని కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓకే సో దిస్ ఈజ్ వాట్ యూపీఎస్సీ ఈజ్ డిమాండింగ్. ఓకేనా? సో డైనమిక్ కంటెంట్ని ఇలా స్టాటిక్ కంటెంట్తో ఇలా మనం లింక్ చేసుకుని వెళ్ళాలా అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే లైఫ్ టైమ్ యాక్సెస్. ఎస్, యూ హ్యాడ్ ఇట్ రైట్. సో 1 year వ్యాలిడిటీ, 2 year వ్యాలిడిటీ ఇలా కాదనమాట. ఎటువంటి టైం లిమిట్ లేదు. ఒకసారి పర్చేస్ చేస్తే మీకు ఈ కోర్స్ అనేది లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో చాలా బాగుంది కదా, సో అస్సలు మిస్ చేసుకోమాకండి. సో స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా సరే ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు. ఓకేనా? సో వీఆర్ ఆల్వేస్ ఓపెన్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. ఎవరైనా ఎప్పుడైనా అనుకున్నారా, ఒకప్పుడు కేవలం మనం 40 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని మాత్రమే స్పేస్లోకి పంపించగలిగే వాళ్ళం బై యూజింగ్ ఎస్ఎల్వి ఆర్ ఏఎస్ఎల్వి ఎక్సెట్రా. బట్ ఇప్పుడు మనం 8,000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని స్పేస్లోకి పంపించగలుగుతున్నాం. చూడండి ఎంత డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంటో. ఎక్కడ 40 kgs, ఎక్కడ 8,000 kgs. సో అంత కెపాసిటీని మనం ఇప్పుడు పొందాం. సో ఆ హీరో ఎవరంటే ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ LVM3, GSLV Mark 3 ఆర్ లాంచ్ వెహికల్ Mark 3. సో GSLV Mark 3 అన్నా LVM3 అన్నా రెండు ఒకటే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ క్రయోజెనిక్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం, అండ్ GSLV వేరియేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఎటువంటి వేరియంట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు, అండ్ ఇప్పుడు వరకు చేసిన సక్సెస్ఫుల్ మిషన్స్ ఏంటి, ఈవెన్ దో కొన్ని అటు ఇటుగా ఫెయిల్ అయినా సరే అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మిషన్స్. సో దాంట్లో ఒకటి చంద్రయాన్ 2. సో చంద్రయాన్ 2లో ఏమైందో మనకు తెలుసు, పార్షియల్గా సక్సెస్ అయింది. అండ్ దాన్ని సో అస్సలు మిస్ చేయకుండా చంద్రయాన్ 3తో సేమ్ లాంచ్ వెహికల్తో మనం మళ్ళీ సాధించి వి ప్రూవ్డ్ అవర్ సెల్ఫ్. ఓకేనా? సో ప్రపంచం మొత్తం అంగీకరించింది ఇప్పటి వరకు మూన్ మీద, అది కూడా సౌత్ పోల్ దగ్గర ఎవరు అక్కడికి ల్యాండ్ చేయలేపారు సక్సెస్ఫుల్గా, స్మూత్ ల్యాండింగ్ అసలు చేయలేపారు. బట్ ఇస్రో సాధించగలిగింది. ఓకేనా? సో ఆ పర్టికులర్ మిషన్లో మన హీరో ఎవరంటే LVM3. సో దీని గురించి ఈరోజు మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ క్రయోజెనిక్ ఇంజిన్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ పే అటెన్షన్ ఎవ్రీవన్. క్రయోజెనిక్ ఇంజిన్స్. సో క్రయోజెనిక్ ఇంజిన్స్ అంటే తెలుసుకోబోయే ముందు ఒక పదం గురించి మనం తెలుసుకుందాం. ఇది అర్థం కావాలంటే ఈ మీనింగ్ తెలిస్తే సరిపోతుంది. సో క్రయోస్పియర్ అనే పదం చాలామంది వినే ఉంటారు, అవునా? సో క్రయోస్పియర్లో క్రయో అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రయో?
సో క్రయో అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఈజ్ ఎట్ వెరీ వెరీ లో టెంపరేచర్. సంథింగ్ విచ్ ఈజ్ ఎట్ వెరీ వెరీ లో టెంపరేచర్, దాన్ని మనం క్రయో అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఓకే, మరి క్రయోస్పియర్ అని చెప్పి దేన్ని అంటామంటే ఐస్ని కానీ ఫ్రాస్ట్ని కానీ లేకపోతే గ్లేషియర్స్ని. ఓకేనా? సో ఐస్ని, ఫ్రాస్ట్ని, గ్లేషియర్స్ని అంటే ఇవన్నీ లో టెంపరేచర్స్లోనే ఉంటాయి కదా, అవునా? సో టుగెదర్ విత్ ల్యాండ్ మాస్, సో దాన్ని మనం క్రయోస్పియర్ అని చెప్పి పిలుస్తాం. సో ఇదే వర్డ్ ఇక్కడ మనం అప్లై చేయాలి. సో క్రయోజెనిక్ ఇంజిన్స్లో మనం ఏం పెడతాం యాక్చువల్గా? వీ విల్ యూస్ ఫ్యూయల్, అంతే కదా. ఇంజిన్స్లో మనం ఫ్యూయల్స్ పెడతాం. సో క్రయోజెనిక్ ఇంజిన్స్లో పెట్టే ఫ్యూయల్ ఏదైతే ఉందో దీని యొక్క టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. లో టెంపరేచర్స్లో మనం మెయింటైన్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే స్పెషాలిటీ. రిమైనింగ్ ఇంజిన్స్తో పోలిస్తే సో సాలిడ్ ఇంజిన్, లిక్విడ్ ఇంజిన్, క్రయోజెనిక్ ఇంజిన్స్ ఈ మూడింటిని కంపేర్ చేస్తే క్రయోజెనిక్ ఇంజిన్స్లో మనం స్టోర్ చేసే ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మనం -డిగ్రీస్లో స్టోర్ చేస్తాం. వెరీ వెరీ లెస్ టెంపరేచర్స్లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో క్రయోజెనిక్ ఇంజిన్స్లో మనం యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటంటే వీఆర్ యూజింగ్, నోట్ డౌన్ చేసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. వీఆర్ యూజింగ్ లిక్విడ్ హైడ్రోజన్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ LH2. సో లిక్విడ్ హైడ్రోజన్ మనం ఎంత టెంపరేచర్లో మెయింటైన్ చేస్తాం తెలుసా? ఇట్ ఈజ్ మెయింటైన్డ్ ఎట్ -253 degrees Celsius. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్యూయల్ కాంపోనెంట్ ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్, LOX. సో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్. సో లిక్విడ్ ఆక్సిజన్ని వీఆర్ మెయింటైనింగ్ ఎట్ -183 degrees Celsius. చూసారు, -°C మనం మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఫామ్ వచ్చేసరికి లిక్విడ్ ఫామ్ అనమాట. ఓకేనా? సో లిక్విడ్ ఫామ్లో మనం ఈ రెండింటిని -°C మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ లిక్విడ్ హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇది ఫ్యూయల్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ ఆక్సిడైజర్. సో ఫ్యూయల్ బర్న్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఆక్సిడైజర్ ఉండాలి. అంతే. ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ లేకపోతే ఫైర్ బర్న్ అవ్వదు, మంట అనేది వెలగదు. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది అబెండెంట్గా ఉంటుందో అప్పుడు మనకి ఫైర్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? నిప్పు అనేది వెలుగుతుంది. సో ఫ్యూయల్ ఉంది, ఫ్యూయల్ వచ్చేసరికి లిక్విడ్ హైడ్రోజన్, అది బర్న్ అవ్వాలంటే ఆక్సిడైజర్ ఉండాలి. సో ఆక్సిడైజర్గా మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తాం. ఎక్కువగా యూజ్ చేసేది వచ్చేసరికి ఆక్సిజన్ అనమాట. సో ఆక్సిజన్ని మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? సో లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ ఇన్ క్రయోజెనిక్ ఇంజిన్స్. ఓకే సార్, మీకు ఒక డౌట్ రావాలి, వై ఓన్లీ లిక్విడ్ ఫామ్? ఎందుకు మనం లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేశాము అంటే ఒకసారి గ్యాస్ ఫామ్ని కంపేర్ చేసుకుందాం. ఒకవేళ మనం హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ గ్యాషియస్ ఫామ్లో మెయింటైన్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తే ఏమవుతుందో చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ లెట్ us టేక్ ఏ కంటైనర్. ఓకేనా? సో ఈ కంటైనర్లో 1 kg గ్యాస్ అనేది పడుతుంది అనుకోండి. ఓకేనా? సో 1 kg గ్యాస్ని మీరు ఫిల్ చేశారు, ఎయిర్ని. సో దీంట్లో పార్టికల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఎందుకంటే గ్యాసియస్లో పార్టికల్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. క్లోజ్డ్గా ప్యాక్గా ఉండవు, ఇష్టం వచ్చినట్టు దూరంగా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న దాంట్లో ఇది ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ అనుకోండి, ఇది ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ అనుకోండి. రిమైనింగ్ అంతా మనకి ఇంకా పనికిరాదు, రిమైనింగ్ మాలిక్యూల్స్ మనకి పనికిరావు. సో ఇక్కడ గ్యాసెస్ ఫామ్లో ఉంటే ఏంటంటే పెద్ద పెద్ద కంటైనర్స్ కావాల్సి వస్తుంది. అదే లిక్విడ్ ఫామ్లో ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. సో సేమ్ కంటైనర్ తీసుకోండి, 1 kg కంటైనర్. సో దీంట్లో మీరు ఫ్యూయల్ని కానీ పెడితే సో లిక్విడ్ ఫామ్లో ఉంటే అదేంటంటే మాలిక్యూల్స్ అనేవి ఇలా క్లోజ్డ్గా ప్యాక్ అయ్యి ఉంటాయి. ఓకేనా? ఇలా క్లోజ్డ్గా ప్యాక్ అయ్యి ఉంటాయి. సో చక్కగా మనకి ఇక్కడ ఇదంతా హైడ్రోజన్ అవైలబుల్గా ఉంటుంది, ఇదంతా ఆక్సిజన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సేమ్ కంటైనర్, సేమ్ 1 kg కంటైనర్, బట్ ఇక్కడ మనకి కావాల్సిన ఫ్యూయల్ తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే గ్యాసెస్ ఫామ్లో మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద కంటైనర్స్లో మనం మెయింటైన్ చేయాలి మనకు కావాల్సిన మాలిక్యూల్స్ కావాలి అంటే. అదే మనం గ్యాసెస్ ఫామ్ని కాకుండా లిక్విడ్ ఫామ్ని కానీ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ కంటైనర్లో ఎక్కువ ఫ్యూయల్ని మనం స్టోర్ చేయొచ్చు. సో అందుకని చెప్పి మనం లిక్విడ్ ఫామ్ని సెలెక్ట్ చేసుకున్నాం అండ్ -°Cలో మనం స్టోర్ చేయడం జరుగుతుంది.
ఓకేనా, ఇప్పుడు మనం ఈ జిఎస్ఎల్వి ఆర్ LVM3 గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఎవరైనా సరే లాస్ట్ క్లాస్ నేను పిఎస్ఎల్వి గురించి చెప్పాను కదా, అప్పుడు నేను మీకు ఎవల్యూషన్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ చెప్పాను. సో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అండ్ ఫోర్త్ జనరేషన్. సో ఫస్ట్ జనరేషన్ గురించి మాట్లాడాం, సెకండ్ మాట్లాడాం, థర్డ్ జనరేషన్ వచ్చేసరికి పిఎస్ఎల్వి, నథింగ్ బట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, అండ్ లాస్ట్ వర్షన్ వచ్చేసరికి ఫోర్త్ జనరేషన్. సో ఫోర్త్ జనరేషన్ లాంచ్ వెహికల్ పేరేంటంటే జిఎస్ఎల్వి, నథింగ్ బట్ జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకేనా, సో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో దీన్ని మనం జిఎస్ఎల్వి అని చెప్పి షార్ట్కట్లో పిలుస్తాం. ఓకే, సో ఒక చిన్న నేమ్ చెప్తాను, సో దాన్ని యూజ్ చేయకండి, బట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమంది ఈ జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ని ఫ్యాట్ బాయ్ అని చెప్పి కూడా పిలుస్తారు. అంటే కొంచెం దీని ఒక ఆకారం చూసి కొంతమంది సైంటిస్టులు కూడా దీన్ని ఫ్యాట్ బాయ్ అని చెప్పి కూడా పిలుస్తారు. జస్ట్ ఓకేనా, సో జస్ట్ అలా విని వదిలేండి, దాన్ని యూజ్ చేయకండి. సో ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఏ 3 స్టేజ్ లాంచ్ వెహికల్. ఇట్ ఈజ్ ఏ 3 స్టేజ్ లాంచ్ వెహికల్. సో ఈ 3 స్టేజెస్లో మనం ఏ ఫ్యూయల్ని పెడతాము అంటే, సో ఫస్ట్ స్టేజ్లో సాలిడ్, నెక్స్ట్ స్టేజ్లో లిక్విడ్, అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి క్రయోజెనిక్ ఫ్యూయల్ ఆర్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా, సో సాలిడ్, లిక్విడ్, క్రయోజెనిక్. పిఎస్ఎల్విలో మనం కేవలం సాలిడ్ని, లిక్విడ్నే యూజ్ చేసాం. ఓకేనా, అంతకుముందు ఎస్ఎల్వి, ఏఎస్ఎల్విలో మనం కేవలం సాలిడ్ ఫ్యూయల్ని మాత్రమే యూజ్ చేసాం. సో ఫస్ట్ టైం లిక్విడ్ ఫ్యూయల్ని యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటంటే పిఎస్ఎల్వి. ఫస్ట్ టైం క్రయోజెనిక్ ఫ్యూయల్ని యూజ్ చేసిన లాంచ్ వెహికల్ ఏంటంటే జిఎస్ఎల్వి. ఓకేనా, సో ఇలా కూడా మీకు ఎంసీక్యూస్లో స్టేట్మెంట్స్ రావచ్చు. సో ప్రిపరేషన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్, సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఈ క్రయోజెనిక్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్. అంటే మనంతట మనమే ఓన్గా మన టెక్నాలజీతోనే, మన దగ్గర ఉన్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీస్తోనే, మనకు నాలెడ్జ్తోనే డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, సో క్రయోజెనిక్ ఇంజిన్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్. సో ఈ జిఎస్ఎల్విలో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 3 వేరియంట్స్ ఇన్ జిఎస్ఎల్వి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్ఎల్వి మార్క్ 1, నెక్స్ట్ వన్ జిఎస్ఎల్వి మార్క్ 2, లాస్ట్ వన్ వచ్చేసరికి జిఎస్ఎల్వి మార్క్ 3. సో జిఎస్ఎల్వి మార్క్ 3నే ప్రజెంట్ మనం ఏమని చెప్పి పిలుస్తున్నామంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ LVM3, లాంచ్ వెహికల్ మార్క్ 3 అని చెప్పి కూడా పిలుస్తున్నాం. ఓకేనా, సో జిఎస్ఎల్వి మార్క్ 3 అన్న, లాంచ్ వెహికల్ మార్క్ 3 అన్న రెండు ఒకటే. ఇప్పుడు 1 by 1 మనం డీటెయిల్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. రైట్, సో ఫస్ట్ వర్షన్. సో ఫస్ట్ వర్షన్ వచ్చేసరికి జిఎస్ఎల్వి మార్క్ 1. సో జిఎస్ఎల్వి మార్క్ 1 ఎలా ఉంటుందంటే, సో జస్ట్ కోర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ దిస్. సో సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్. అండ్ ఈ టాప్ బాక్స్లోనే మనకి శాటిలైట్ కానీ పేలోడ్ కానీ ఉంటుందన్నమాట. ఓకేనా, సో నథింగ్ బట్ కేవలం కోర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇది జిఎస్ఎల్వి మార్క్ 1. ప్రజెంట్ దీన్ని మనం యూజ్ చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చిన వర్షన్ ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 2. జిఎస్ఎల్వి మార్క్ 2 ఇది సెకండ్ వర్షన్ అనమాట, అప్గ్రేడెడ్ వర్షన్. సో ఇది ఎలా ఉంటుందంటే, సో టేక్ కోర్ పార్ట్. సో కోర్ పార్ట్ తీసేసుకుందాం. సో సాలిడ్, లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ టాప్ బాక్స్. ఇన్ ద టాప్ బాక్స్ వీఆర్ ప్లేసింగ్ శాటిలైట్ ఆర్ పేలోడ్. అండ్ దీనికి అడిషనల్గా మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యాడింగ్ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఆర్ స్ట్రాప్ ఆన్ బూస్టర్స్. ఒక 4 స్ట్రాప్ ఆన్ మోటార్స్ని మనం యాడ్ చేస్తున్నాం. ఇవి మనకి ఇంకొంచెం అడిషనల్ థ్రస్ట్ అనేది ఇస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ జిఎస్ఎల్వి మార్క్ 2 లుక్ లైక్. సో దీంట్లో మనం చేసిన ఎడిషన్ ఏంటంటే 4 స్ట్రాప్ ఆన్ మోటార్స్, పాత దాంతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ హౌ జిఎస్ఎల్వి మార్క్ 2 లుక్ లైక్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, ఇవే స్ట్రాప్ ఆన్ మోటార్స్ అనమాట. ఈ మధ్యలో ఉన్న సింగిల్ ఏంటిదంటే ఇది కోర్ పార్ట్, ఇదంతా కోర్ పార్ట్. ఓకేనా, సో ఇలా చిన్న చిన్నవి ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాప్ ఆన్ మోటార్స్. సో ఇది జిఎస్ఎల్వి మార్క్ 2.
ఓకేనా. సో జిఎస్ఎల్వి మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2 రెండిట్లో చేంజ్ ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 2లో 4 స్ట్రాప్ ఆన్ మోటార్స్ని మనం యాడ్ చేసాం. ఓకే, సో లాస్ట్ వర్షన్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో లెట్ స్టార్ట్ అవర్ డిస్కషన్ విత్ ఫైనల్ వర్షన్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ లాంచ్ వెహికల్ మార్క్ 3. సో దీన్ని కొంతమంది ఏమని చెప్పి పిలుస్తున్నారంటే దే ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఇండియన్ బాహుబలి. ఓకేనా. సో దీన్ని ఇండియన్ బాహుబలి అని చెప్పి కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ కెపాసిటీ. సో దీని యొక్క కెపాసిటీ చాలా ఎక్కువ కాబట్టి సో అంతే. సో బాహుబలి అంటే ఏంటంటే చాలా బలవంతుడు, సో దేన్నన్నా మోయగలడు. సో అలాగే మన యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 ఏదైతే ఉందో ఇది కూడా 8,000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని కూడా తీసుకెళ్ళి ఆర్బిట్స్లో మనం ప్లేస్ చేస్తున్నాము స్పేస్లో. సో అందుకని చెప్పి దీన్ని ఇండియన్ బాహుబలి అని చెప్పి కూడా రీసెంట్గా పిలవటం అనేది జరుగుతుంది. రైట్. సో ప్రజెంట్ మన ఇండియాలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ ఏంటంటే జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ ఎల్విఎం 3. సో దీని యొక్క డయాగ్రామ్ ఎలా ఉంటుందో డ్రా చేస్తాను చూడండి. రైట్. సో ఇక్కడ మీరు గమనిస్తే సో ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ లిక్విడ్ ఇంజిన్ L110 అండ్ ఈ సైడ్ ఉన్న ఈ రెండు ఏంటంటే ఇవి సాలిడ్ అనమాట. సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది ఇక్కడ S200, దీన్ని S200 అని చెప్పి పిలుస్తారు. అండ్ మనకి టాప్లో ఉంది ఏంటంటే క్రయోజెనిక్ ఇంజిన్ విచ్ క్యారీస్ క్రయోజెనిక్ ఫ్యూయల్ C25 అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. S200 రెండు ఉంటాయి. L110 ఒకటి ఉంటుంది, C25 ఒకటి ఉంటుంది. ఓకేనా. రైట్. సో ఈ C25 ఏదైతే ఉందో దీన్నే మనం క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ C25 అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఇక్కడ కానీ మనం ఆలోచిస్తే నెంబర్స్ ఉన్నాయి 110, 200, 25. సో ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేకుండా ఈ నెంబర్స్ పెట్టరు. సో ఆ నెంబర్స్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం S200 గురించి చూద్దాం. S200 సో పేరులోనే ఉంది. ఎస్ అంటే ఏంటి? సాలిడ్. సో ఇట్ క్యారీస్ సాలిడ్ ఫ్యూయల్. ఓకే. సో సాలిడ్ ఫ్యూయల్. సో 200 అంటే ఏంటంటే 200 టన్స్ వెయిట్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్ని ఇందులో మనం ప్లేస్ చేస్తామన్నమాట. సో ఒక దాంట్లో 200 టన్స్ సాలిడ్ ఫ్యూయల్, ఇంకో దాంట్లో కూడా 200 టన్స్ సాలిడ్ ఫ్యూయల్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో సాలిడ్ ఫ్యూయల్గా మనం దేన్ని యూజ్ చేస్తామంటే వీఆర్ యూజింగ్ HTPB. సో HTPB అంటే ఏంటంటే హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. ఓకే. రైట్. సో ఈ సాలిడ్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 సాలిడ్ రాకెట్ ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు వీటిని ఎక్కడ డెవలప్ చేశారంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈ 2 సాలిడ్ రాకెట్ ఇంజిన్స్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏంటంటే HTPB హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. 200 టన్స్ వెయిట్ ఉన్న దాన్ని ఒక్కొక్క దాంట్లో ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇమేజ్లో సో ఇటు సైడ్ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి ఉంది. సో ఇది ఒక S200 అనమాట అండ్ ఇది కూడా ఒక S200. సో 200 టన్స్ వెయిట్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్, నథింగ్ బట్ 200 టన్స్ వెయిట్ ఉన్న HTPB. ఇందులో కూడా అంతే 200 టన్స్ వెయిట్ ఉన్న HTPBని దీంట్లో కూడా ప్లేస్ చేస్తారు. సో అరౌండ్ మనకి 400 టన్స్ వెయిట్ ఉన్న HTPB దీంట్లో ఉంటుందన్నమాట. టు బి ప్రిసైజ్ ఎగ్జాక్ట్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే 200 కాదు, వీళ్ళు ప్రెజెంట్ 205 టన్స్ యూజ్ చేస్తున్నారు. సో ఒక దాంట్లో 205, ఇంకో దాంట్లో కూడా 205. సో టోటల్గా 410. ఓకేనా. 410 టన్స్ వెయిట్ ఉన్న సాలిడ్ ఫ్యూయల్ హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్ని ఈ 2 సాలిడ్ రాకెట్ బూస్టర్స్లో పెడతారు. ఓకేనా. రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో రాకెట్ని మనం ఫస్ట్ లిఫ్ట్ ఆఫ్ చేసేటప్పుడు ఇనీషియల్గా లిఫ్ట్ ఆఫ్ చేసేటప్పుడు మనం బర్న్ చేసే ఫ్యూయల్ ఏంటంటే ఈ సాలిడ్ ఫ్యూయల్ అనమాట. సో సాలిడ్ ఫ్యూయల్ మనకేంటంటే ఇనీషియల్గా హై థ్రస్ట్ ఇస్తుంది. సో ఎందుకంటే గ్రావిటీ ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది
అంతే కదా, మన ఎర్త్కి ఎంత దగ్గరగా ఉంటే అంత గ్రావిటీ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎర్త్ మీద నుంచి అంత వెయిట్ ఉన్న లాంచ్ వెహికల్ని, దాని లోపల శాటిలైట్ని కూడా మనం ఈ ఎర్త్ మీద నుంచి బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా మనం హై థ్రస్ట్ ఇవ్వాలన్నమాట. సో ఇనీషియల్గా ఎక్కువ థ్రస్ట్ ఇచ్చే కెపాసిటీ సాలిడ్ ఫ్యూయల్కి ఉంటుంది. అందుకని ఫస్ట్ మనం సాలిడ్ ఫ్యూయల్ని బర్న్ చేస్తాం. ఓకేనా. సో S-200 ఈ 2 సాలిడ్ రాకెట్ మోటార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బూస్టర్స్ ఏవైతే ఉన్నాయో, వీటిని మనం ఫస్ట్ బర్న్ చేసి ఎర్త్ మీద నుంచి పైకి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకేనా. సో వీటిని ఎక్కడ డెవలప్ చేశారంటే దే ఆర్ డెవలప్డ్ అట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఓకే, రైట్. నౌ మూవ్ ఆన్ టు L-110. సో నెక్స్ట్ అవే కదా L-110. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. L-110. సో L అంటే ఏంటి? వీ కెన్ ఈజీలీ సే లిక్విడ్. ఓకేనా. సో ఇట్ ఈస్ లిక్విడ్ ఇంజన్స్. సో ఎన్ని లిక్విడ్ ఇంజన్స్ ఉంటాయంటే 2 లిక్విడ్ ఇంజన్స్ ఉంటాయి. సో ఈ 2 లిక్విడ్ ఇంజన్స్ని ఎక్కడ డెవలప్ చేశారంటే దే ఆర్ డెవలప్డ్ ఎట్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్. L-110 అంటే 110 టన్స్ వెయిట్ ఉన్న లిక్విడ్ ఫ్యూయల్ని ఈ 2 ఇంజిన్స్లో మనం పెడతామన్నమాట. సో వీటిని ఎక్కడ డెవలప్ చేశారంటే లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్లో డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం లిక్విడ్ ఫ్యూయల్ కింద దేన్ని యూజ్ చేస్తామంటే వీఆర్ యూజింగ్ UDMH. సో UDMH స్టాండ్స్ ఫర్ అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్. ఓకేనా. సో సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసరికి HTPB, హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్, అండ్ లిక్విడ్ ఫ్యూయల్ వచ్చేసరికి UDMH, అన్సిమెట్రికల్ డైమెథైల్ హైడ్రజైన్. సో వీఆర్ డన్ విత్ L-110. ఓకే, అండ్ లాస్ట్ వన్ వచ్చేసరికి C-25, క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ 25. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే అరౌండ్ 28 టన్స్ అనమాట ఎగ్జాక్ట్గా, బట్ రిప్రజెంటేషన్ మాత్రం C-25 అని చెప్పి పిలుస్తారు. బట్ యాక్చువల్గా యూజ్ చేసే వెయిట్ ఎంత అంటే 28 టన్స్ బరువున్న క్రయోజెనిక్ ఫ్యూయల్ని యూజ్ చేస్తారు. సో క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. ఓకేనా. సో ఈ రెండింటిని -°C మెయింటైన్ చేస్తూ వాటి వచ్చేసరికి -253°C, ఇంకోటి వచ్చేసరికి -183°C. అంత తక్కువ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్లో మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో C-25 క్రయోజెనిక్ ఇంజిన్స్ అనమాట. ఓకేనా. సో వీటిని కూడా ఎక్కడ డెవలప్ చేశారంటే సేమ్ లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ వీళ్ళే డెవలప్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ LVM-3 యొక్క కెపాసిటీ మనం తెలుసుకుందాం. సో ఎంత వెయిట్ ఉన్న శాటిలైట్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలదు, సో ఏ మిషన్స్కి దీన్ని ఇప్పటి వరకు యూజ్ చేశాము. ఓకే, పర్ఫెక్ట్. సో లెట్స్ డిస్కస్ కెపాసిటీ ఆఫ్ LVM-3. సో దీని యొక్క కెపాసిటీ ఎంత అంటే ఇట్ కెన్ క్యారీ 4000 kg శాటిలైట్ ఇంటూ GTO, జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు 4000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని ఇది తీసుకెళ్ళగలదు అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో క్యారీ 8000 kg శాటిలైట్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్. ఓకేనా. సో లో ఎర్త్ ఆర్బిట్ వరకు 8000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని తీసుకెళ్ళగలదు. అండ్ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ వరకు 4000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని తీసుకెళ్ళగలదు. ఇమాజిన్ చేసుకోండి, ఒకప్పుడు మనం కేవలం 40 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని మాత్రమే మనం పంపించే పొజిషన్లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు 8000 kg వెయిట్ ఉన్న శాటిలైట్ని కూడా సెండ్ చేసే స్టేజ్కి ఇస్రో అనేది ఎదిగిందనమాట. రైట్. సో మన యొక్క LVM-3ని ఏ మిషన్స్కి యూజ్ చేసామంటే చంద్రయాన్-2, ఈవెన్ దో ఇది పార్షియల్లీ సక్సెస్ఫుల్ అండ్ అంటే కంప్లీట్గా సక్సెస్ అవ్వలేదు. సో ఫెయిల్యూర్ జరిగింది, సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వలేదు. బట్ దాన్నే మనం మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్గా సౌత్ పోల్ మీద మనం సాఫ్ట్ ల్యాండింగ్ అయితే చేసామన్నమాట. అండ్ దీన్నే మనం కేర్ మిషన్కి కూడా యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి GSAT-19 అండ్ 29. సో ఇవి యాక్చువల్గా 2 కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనమాట. సో ఈ 2 కమ్యూనికేషన్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేసింది LVM-3 వెహికల్తోనే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రీసెంట్ సక్సెస్ఫుల్ మిషన్, మన ఇస్రో యొక్క పేరు మారుమోగిపోయిందనమాట, చంద్రయాన్-3. సో సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు
ఏ కంట్రీకి దక్కని ఘనత మన ఇస్రోకి దక్కింది, మన ఇండియాకి దక్కింది. సో మూన్ యొక్క సౌత్ పోల్ మీద ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇప్పటి వరకు ఎవరు అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయారు. సో మనం చేయటం జరిగింది. సో దిస్ ఇస్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇస్రో అండ్ ఇండియా. ఓకేనా, రైట్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఇమేజ్ ఒకసారి చూడండి అమ్మా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇదనమాట మన యొక్క లాంచ్ వెహికల్స్ యొక్క ఎవల్యూషన్. సో మన ఇండియాలో ఫస్ట్ జనరేషన్ అనమాట ఎస్ఎల్వి, నెక్స్ట్ సెకండ్ జనరేషన్ వచ్చేసరికి ఏఎస్ఎల్వి, అండ్ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి పిఎస్ఎల్వి, అండ్ ఫోర్త్ జనరేషన్ ఏంటమ్మా జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్విలో ఇది మార్క్ 2. సో దిస్ ఈజ్ మార్క్ 2 విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 strap-on motors. అండ్ ఇది ఫైనల్ వర్షన్ జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ LVM-3. సో ఇక్కడ మీరు గమనిస్తే చూడండి. సో దిస్ ఈజ్ సాలిడ్ S200 రాకెట్ మోటార్స్, దిస్ ఈజ్ లిక్విడ్ L110 లిక్విడ్ ఇంజిన్, అండ్ దిస్ ఈజ్ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ C25. ఓకేనా, రైట్. విత్ దిస్ వి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ డిస్కషన్ ఆన్ GSLV. నథింగ్ బట్ చాలా అంటే చాలా కాంప్రహెన్స్గా మనం మాట్లాడుకున్నాం. సో GSLV మార్క్ 3 ఆర్ LVM-3. సో వాట్ అబౌట్ క్రయోజెనిక్ ఇంజిన్స్, సో ఫ్యూయల్ గురించి అండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు ఈ LVM-3 వెహికల్ని మనం ఏ మిషన్స్కి మనం యూజ్ చేసాం. ఓకేనా. సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ ఇంకా ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.